హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ మెమరీస్ విత్ మీ. సో నా ఛానల్ పేరులోనే ఉంది మెమరీస్ విత్ మీ అని. సో నేను మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియోతో నా మెమరీ మీతో షేర్ చేసుకుందామని. సో ఈ ఛానల్లో ఫస్ట్ టైం అయితే నేను నా మెమరీని షేర్ చేసుకోబోతున్నాను. సో చిన్న లైక్, షేర్, కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? సో మనం వచ్చేసాము రామానాయుడు స్టూడియోస్కి అయితే వచ్చేసాము. సో ఇదైతే ఎంట్రన్స్ దగ్గర రామానాయుడు స్టూడియోస్. ఇందాక నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదండి, రైటర్స్ రూమ్. అదైతే రానా దగ్గుబాటి వాళ్ళది. నువ్వు మా ఫ్రెండ్ అయితే ఇక్కడికి వచ్చేసాం. మరి ఎందుకు వచ్చామో అనుకుంటున్నారా? ముందు ముందు మీరే చూడండి. ఇంత కష్టపడి అంత దూరం నుంచి ఎందుకు వెళ్ళామో అనుకుంటున్నారా? విక్టరీ వెంకటేష్ గారు అయితే మన ఫ్యాన్స్ కోసము ఫోటో షూట్ అయితే అరేంజ్ చేశారు. ప్రతి ఒక్కరికి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఫొటోస్ అయితే ఇచ్చారు, సింగిల్ పిక్స్ అయితే ఇచ్చారు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. 3000+ మెంబర్స్కి అయితే వాళ్ళు ఫోటో షూట్ అయితే ఇచ్చారు. చాలా ఓపిక్గా అండ్ విసుక్కోకుండా. అండ్ ఇక్కడ అరేంజ్మెంట్ కానీ ఆర్గనైజింగ్ కానీ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే చిన్న చిన్న లొకేషన్స్ అయితే షేర్ చేశాను. అండ్ చాలా సినిమాల్లో కూడా మనకి ఈ లొకేషన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ రానా దగ్గుబాటి గారు కూడా మనకి టాక్ షో వచ్చేసి ఇక్కడ స్టూడియోలోనే వాళ్ళ షూటింగ్ అయితే జరుగుతుంది. స్టూడియోలో టెంపుల్ కూడా ఉంది. సో అక్కడ ముహూర్తం పెట్టాలన్నా, పూజలు చేయాలన్నా, మూవీస్కి రిలేటెడ్ ఏమైనా పూజ అవసరం ఉంటే కూడా అక్కడ చేస్తారు. ఇక్కడ స్టూడియోస్లో ఓన్లీ లోకల్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ వాళ్ళే కాదు, హిందీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ షూటింగ్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. తెలుగు మూవీస్ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడికి బాలీవుడ్ వాళ్ళు కూడా వచ్చి షూటింగ్స్ అయితే తీసుకుంటారు.